ఉత్థాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. కార్మిక జోజప్ప గారి పండుగ. భూమండలమునందంతటా నివసించి దానిని వశము చేసుకొనుడు. మొదటి పట్టణము ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనము నుండి 2వ అధ్యాయము 3వ వచనం వరకు. దేవుడు ఇప్పుడు మానవ జాతిని కలిగింతము, మానవుడు మమ్ము పోలి మావలే ఉండును. అతడు నీళ్లలోని చేపలపై, ఆకాశమందు పక్షులపై, నేల మీది పెంపుడు ప్రాణులపై, క్రూర మృగములపై, పాకిడు జంతువులపై అధికారము కలిగియుండును అనుకొని దేవుడు మానవుని తన పోలికలో సృజించెను. తన పోలికలో దేవుడు మానవుని సృజించెను. స్త్రీ పురుషులుగా వారిని సృజించెను. దేవుడు వారిని దీవించెను. ఫలించి సంతాన అభివృద్ధి పొంది భూమండలమందంతటా వ్యాపించి దానిని వశము చేసుకొనుడు. నీళ్లలోని చేపలను, ఆకాశములోని పక్షులను, నేల మీది జంతువులను పాలింపుడు. గింజలనిచ్చు మొక్కలన్నీ, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లన్నీ మీకిచ్చి తిని అవి మీకాహారమగును. కాని నేల మీది మృగములకు, ఆకాశమందలి పక్షులకు, నేల మీది ప్రాకెడి జంతువులకు, జీవులన్నిటికీ పచ్చని మొక్కలు ఆహారమగును అని వారితో అనెను. ఆ ప్రకారమే జరిగెను. దేవుడు తాను చేసిన సృష్టినంతా చూచెను. ఆయన కంటికది చాలా బాగుగా నుండెను. అదే 6వ రోజు. ఈ విధముగా ఆకాశము, భూమి, చరాచర జీవరాశులతో సంపూర్ణముగా రూపొందెను. 7వ నాడు దేవుడు తాను చేయునున్న పనిని ముగించెను. ఆనాడు విశ్రాంతి పొందెను. సృష్టిని పూర్తి చేసి 7వ నాడు పనిని మానివేసెను. కావున దేవుడు ఆ రోజును దీవించి దానిని పవిత్ర దినముగా చేసెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 13వ అధ్యాయము 54వ వచనము నుండి 58వ వచనము వరకు. యేసు తన పట్టణమును చేరెను. అచ్చట ప్రార్థనా మందిరములు ఉపదేశించుచుండగా ప్రజలు ఆశ్చర్యచకితులై ఇతనికి ఈ జ్ఞానము, ఈ అద్భుత శక్తి ఎచ్చట నుండి లభించినవి అని అనుకునిరి. ఇతడు వడ్రంగి కుమారుడు కాదా? ఇతని తల్లి మరియమ్మ కాదా? యాకోబు, యోసేపు, సిమోను, యూదాలు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులు అందరూ మన మధ్య లేరా? అట్లయినా ఇవి అన్నీ ఇతడు ఎట్లు పొందెను అని ఆయనను తృణీకరించిరి. అప్పుడు యేసు వారితో, ప్రవక్త స్వదేశమందు, స్వగృహమందు తప్ప మరెందును సన్మానింపబడకపోడు అని పలికెను. ఆ ప్రజల అవిశ్వాసము వలన ఆయన అచ్చట ఎక్కువ అద్భుతములను చేయలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.